So, hi students, welcome to the second special session on ALP Part B CBT2. అందులో మన టెక్నికల్ సిలబస్ ఏదైతే క్వాలిఫైయింగ్ పేపర్కి ఉందో దాని గురించి హై వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్ తీసుకొని కొన్ని బిట్స్ ఒక 20-25 బిట్స్ తీసుకొని మనం క్లియర్గా ఎవ్రీడే ఒక్కో వీడియో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాం. సో దీని భాగంలో నిన్న మనం మెజర్మెంట్స్ గురించి చదువుకున్నాం. సో మెజర్మెంట్స్కి రిలేటెడ్గా ఉన్న ఒక 20 or 25 క్వశ్చన్స్ నిన్న మనం క్లియర్గా సాల్వ్ చేసుకున్నాం. ఇవాళ నెక్స్ట్ హై వెయిటేజ్ ఉన్న డీసీ సర్క్యూట్స్ అండ్ రెసిస్టర్స్ గురించి మనం ఇవాళ క్లాస్లో చూద్దాం. ఓకేనా? సో లేట్ చేయకుండా మనం సెషన్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి సార్ అంటే జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఒక చిన్న సర్క్యూట్ ఇచ్చాడు. సో డీసీలో మనకి మెయిన్గా సర్క్యూట్స్ మీదే ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటాయి. ఇక్కడ మనకి థియరిటికల్ చాలా తక్కువ. ఎక్కువగా మనం చదువుకున్న వోల్టేజ్ డివిజన్ రూల్, కరెంట్ డివిజన్ రూల్, లేకపోతే సిరీస్ ప్యారలెల్ కనెక్షన్స్, వీటి మీదే మనకి బేసిక్ క్వశ్చన్స్ జాగ్రత్తగా అడుగుతాడు. సో బేసిక్గా మనం చూడాలి అనుకుంటే చిన్న సర్క్యూట్ ఇచ్చాడు. సర్క్యూట్ ఇచ్చి వాడు ఏం కనుక్కోమన్నాడు చూడండి. ఫైండ్ ది కరెంట్ ఇన్ ద రెసిస్టర్ బై అప్లయింగ్ ఓమ్స్ లా అన్నాడు. సో ఓమ్స్ లాని అప్లై చేసి మనం ఈ సర్క్యూట్లో మన కరెంట్ ఎంత పోతుంది అని కనుక్కోమన్నాడు. మనందరికీ తెలుసు ఓమ్స్ లా. ఫస్ట్ నాకు ఓమ్స్ లా అనేది తెలియాలి. సో ఓమ్స్ లా గురించి మనం కొంచెం చూసుకుందాం జాగ్రత్తగా. సో ఓమ్స్ లా మనకి స్టేట్మెంట్ ఏం చెప్తుంది సార్ అంటే ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. ఈ పదం లేకపోతే ఓమ్స్ లా అనేది అప్లికబుల్ అవ్వదు, అసలు కండిషనే రాంగ్ అయిపోతుంది. సో ఫస్ట్ మనం ఏం తీసుకోవాలంటే ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర మనకి ఇక్కడ ఏం చెప్తాడంటే కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర తీసుకున్నప్పుడు ఐ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వి అని చెప్తాడు. అంటే కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద సర్క్యూట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అప్లైడ్ వోల్టేజ్ అంటాడు. ఓకేనా? సో దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు అంటే ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ని తీసేయడానికి మనం రాసుకునేదే రెసిస్టెన్స్. సో ఈ రెసిస్టెన్స్ ఇచ్చుకున్న తర్వాత మనకేమొస్తుందంటే V ఈజ్ ఈక్వల్ టు IR అనే ఒక ఈక్వేషన్ వస్తుంది. ఇదంతా కూడా ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గరే మనం కన్సిడర్ చేస్తాం. ఎప్పుడైతే V ఈజ్ ఈక్వల్ టు IR వచ్చిందో ఓమ్స్ లాని యూజ్ చేసి మనల్ని కరెంట్ కదా కనుక్కోమంది. ఈ ఫార్ములా నుంచి మీకు తెలియాల్సింది ఏంటంటే I ఈజ్ ఈక్వల్ టు V/R. సో I ఈజ్ ఈక్వల్ టు V/R. ఇది మనం ఇక్కడ సర్క్యూట్లో అప్లై చేయాలి. సో అప్లై చేసే దాంట్లో చూడండి, ఇక్కడ ప్లస్ అన్నాడు, ఇక్కడ మైనస్ అన్నాడు, అంటే డీసీ సప్లై ఇచ్చాడు. సో డీసీ సప్లైలో వోల్టేజ్ ఎంత ఇచ్చాడు? 20 volts ఇచ్చాడు. ఇక్కడ జీ లేదమ్మా. ఓకేనా? రైట్. ఇక్కడ ఒక రెసిస్టర్ ఇచ్చాడు, దాని వాల్యూ 2 ohms అన్నాడు. ఎంత? 2 ohms. సో ఆర్ వాల్యూ ఇచ్చాడు ఎంత? 2 ohms. అండ్ వోల్టేజ్ వాల్యూ ఇచ్చాడు ఎంత? 20 volts. రైట్. సో ఇప్పుడు నాకు ఈ సర్క్యూట్లో నుంచి కరెంట్కి ఫార్ములా కావాలంటే ఆల్రెడీ మనం చూసాము. ఏంటిది? V/R దట్ ఈజ్ ఈక్వల్ టు 20 బై వోల్టేజ్ అంటే 20 డివైడెడ్ బై 2 అంటే 10 amperes. సో విచ్ ఈజ్ ఆన్సర్ 3. సో 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సార్ ఇక్కడ దాకా చదువుకుంటే మనకి కేవలం ఈ ప్రాబ్లంకి సంబంధించి మాత్రమే మనకి తెలుస్తుంది. బట్ ఓమ్స్ లా గురించి ఇంకా కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ తెలుసుకుందాం. ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఇక్కడ దాకా చూసాం కదా. రైట్. ఓమ్స్ లా డీసీలో అయితే మనకు వచ్చే ఫార్ములా ఇదమ్మా. ఇది డీసీ సప్లైకి. డీసీ సప్లైలో అయితే V ఈజ్ ఈక్వల్ టు IR వస్తుంది. అదే ఒకవేళ నేను ఏసీ సప్లైలో ఓమ్స్ లా చెప్పమన్నాను అనుకోండి, V ఈజ్ ఈక్వల్ టు IZ అని వస్తుంది. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ Z అంటే ఏంటి సార్? I అంటే కరెంటే, V అంటే వోల్టేజే. Z ఏంటి సార్ అంటే ఇంపిడెన్స్. ఏసీలో మనకి ఇంపిడెన్స్ వస్తుంది కదమ్మా. ఆర్తో పాటు ఎక్స్ రియాక్టెన్స్ కూడా యాడ్ అవుతుంది. కాబట్టి ఓమ్స్ లా ఏసీలో ఏంటి సార్ అంటే V ఈజ్ ఈక్వల్ టు IZ. అక్కడ కూడా అంటే కాన్స్టెంట్ టెంపరేచరే. టెంపరేచర్లో మనకి మార్పు ఉండదు. బట్ ఏసీలో ఏమొస్తుంది? V ఈజ్ ఈక్వల్ టు IZ వస్తుంది. ఓకేనా? రైట్. ఇంకా ఏం తెలుసుకోవాలి సార్ ఓమ్స్ లా గురించి అంటే జాగ్రత్తగా చూడండి. ఏ ఎలిమెంట్స్ అయితే
ఓమ్స్ లాని సాటిస్ఫై చేస్తుంటాయో రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్ ఇలాంటివన్నీ ఏవైతే ఎలిమెంట్స్ ఓమ్స్ లాని సాటిస్ఫై చేస్తాయో ఆ ఎలిమెంట్స్ని మనం ఏమంటామంటే ఓహిమిక్ ఎలిమెంట్స్ అంటాం. ఏం ఎలిమెంట్స్? ఓహిమిక్ ఎలిమెంట్స్. ఓమ్స్ లాని సాటిస్ఫై చేస్తున్నాయి కాబట్టి వాటిని ఓహిమిక్ ఎలిమెంట్స్ అంటాం. ఈ ఓమ్స్ లాలో ఇంకా ఏం తెలుసుకోవాలి సార్ అంటే ఈ ఓమ్స్ లా అనేది ఆ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటుంది అంటే విఐ క్యారెక్టరిస్టిక్స్ మనకి ఎలా ఉంటుంది అంటే లీనియర్గా ఉంటుంది. లీనియర్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటుంది ఓమ్స్ లాలో. విఐ క్యారెక్టరిస్టిక్స్ మనకి లీనియర్గా ఉంటుంది. ఇంకా ఏం తెలుసుకోవాలి సార్ అంటే ఓమ్స్ లా దేనికి అప్లికబుల్ అవ్వదు అనే క్వశ్చన్స్ చాలాసార్లు అడిగాడు. వాటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. వేటికి అప్లికబుల్ అవ్వదు సార్ అంటే సర్జ్ సప్రెసర్స్, సర్జ్ సప్రెసర్స్, సర్జ్ సప్రెసర్స్, లేకపోతే లైట్నింగ్ అరెస్టర్స్, లైట్నింగ్ అరెస్టర్స్, లేకపోతే మనకి వాక్యూమ్ ట్యూబ్స్, వాక్యూమ్ ట్యూబ్స్ ఇలాంటి వాటికి. ఇంకా చెప్పాలంటే ఆర్క్ ల్యాంప్స్, ఆర్క్ ల్యాంప్స్, ఎలక్ట్రోలైట్స్, ఎలక్ట్రోలైట్స్ ఎట్సెట్రా. వీటన్నిటికీ కూడా మనకి ఓమ్స్ లా సాటిస్ఫై అవ్వదు. ఇదంతా మనం తెలుసుకుంటే ఈ క్వశ్చన్కి ఓమ్స్ లా నుంచే కాకుండా వేరే ఏమైనా అడిగినా కూడా మనం ఆన్సర్ చేయవచ్చు. ఓకేనా? రైట్. సో సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం చూడండి. సో సెకండ్ క్వశ్చన్లో కూడా మనకి బేసిక్గా ఒక పాయింట్ అడిగాడు. ఏంటి సార్ అంటే ఒక చిన్న సర్క్యూట్ ఇచ్చాడు. సర్క్యూట్ ఇచ్చి ఇక్కడ మనకి వోల్టేజ్ ఇచ్చేశాడు. ఇదిగోండి 400 వోల్ట్స్ అని చెప్పి వోల్టేజ్ ఇచ్చాడు. అండ్ దీంతో పాటుగా మనకి 200 ఓమ్స్ అనే ఒక రెసిస్టర్ వాల్యూ కూడా ఇచ్చేశాడు. 2 వాల్యూస్ ఇచ్చేశాడు. ఇచ్చి ఏం కట్టమన్నాడంటే వాట్ ఈస్ ది టోటల్ పవర్ డిసిపేటెడ్ బై ద సర్క్యూట్. ఇక్కడ మనల్ని పవర్ కట్టమన్నాడు. సో బేసిక్గా నువ్వేం తెలుసుకోవాలి సార్ అంటే పవర్కి యూనిట్స్ మనకి తెలుసు, వాట్స్ అంటాము. అండ్ పవర్కి మనకి తెలిసిన ఫార్ములాస్ ఏమేమి ఉన్నాయి సార్ అంటే DC సర్క్యూట్స్లో అయితే మనకి పవర్ P = V × I రాయొచ్చు. ఇంకా ఎలా రాయొచ్చు సార్ అంటే వీని ఇలాగే పెట్టి ఐని ఓమ్స్ లా ప్రకారం ఇదిగోండి ఓమ్స్ లా V = IR లో నుంచి I = మనం ఎలా రాయొచ్చు V/R. సో ఇక్కడ నేను V/R సబ్స్టిట్యూట్ చేస్తే నాకేమొస్తుంది V²/R. ఇది కూడా పవరే DCలో. ఇంకా ఏమొస్తుంది సార్ అంటే ఇదిగోండి ఈ V ప్లేస్లో నేనేం రాయొచ్చు IR రాయొచ్చు. సో IR × I, ఈ I అలాగే దించేసా. అప్పుడు నాకేమొస్తుంది I²R. ఇవన్నీ కూడా మనకి పవర్కి ఫార్ములాసే. సో పవర్కి ఇన్ని రకాల ఫార్ములాస్ వస్తాయి కాబట్టి ఇక్కడ మనకి ఏమేం కావాలి అంటే క్వశ్చన్లో వాడు ఏమి ఇచ్చాడో చూసుకోవాలి. మనకి వోల్టేజ్ ఇచ్చాడు, రెసిస్టెన్స్ ఇచ్చాడు. ఇక్కడ ఉన్న వాటిల్లో వోల్టేజ్కి రెసిస్టెన్స్కి పవర్తో రిలేషన్ ఉన్న ఫార్ములా ఇదిగోండి ఇది. కాబట్టి డైరెక్ట్గా నేనేం రాస్తున్నానంటే P = V²/R అని రాస్తున్నా. V ఆల్రెడీ ఇచ్చాడు 400 × 400/R ఎంత 200. సో 2 0లు 2 0లు 2 1s 2 2s. సో 4 2s ఎంతమ్మా 800 వాట్స్. పవర్ యూనిట్స్ ఏంటి వాట్స్. సో 800 వాట్స్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? రైట్. సో విల్ గో ఫర్ ద థర్డ్ క్వశ్చన్. సో థర్డ్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు. ద ఫోర్ బ్యాండ్ కలర్ కోడింగ్ ఇన్ ఏ రెసిస్టర్. జాగ్రత్తగా చూడండి అమ్మా. ఖచ్చితంగా మనకి చాలాసార్లు రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటి సార్ అంటే కలర్ కోడింగ్ ఆఫ్ రెసిస్టెన్సెస్ మీద చాలాసార్లు మనకి DC సర్క్యూట్స్ నుంచి డెఫినెట్గా వచ్చే క్వశ్చన్ లాగా మనకి ఎవ్రీ టైం ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. సో దానికి సంబంధించి మనం ఇప్పుడు క్లియర్గా బేసిక్ నుంచి తెలుసుకుందాం. రైట్. సో ఒక 4 బ్యాండ్ రెసిస్టర్ జాగ్రత్తగా చూడండి. మనకి కలర్ కోడింగ్ అనేది 3 బ్యాండ్ ఉంటుంది, 4 బ్యాండ్ ఉంటుంది, 5 బ్యాండ్ ఉంటుంది. ఇన్ని రకాల బ్యాండ్స్ ఉన్నా సింపుల్ అమ్మ. బ్యాండ్ అంటే ఏమి లేదు. 3 బ్యాండ్ అంటే 3 కలర్లు ఉంటాయి రెసిస్టర్కి, 4 బ్యాండ్ అంటే 4 కలర్లు ఉంటాయి రెసిస్టర్కి, 5 బ్యాండ్ అంటే 5 కలర్లు ఉంటాయి రెసిస్టర్కి. సో ఆ కలర్స్ని బేస్ చేసుకొని మనం ఎగ్జామ్స్లో మోస్ట్లీ మనల్ని అడుగుతుంది ఏంటంటే 4 బ్యాండ్ కలర్ రెసిస్టెన్స్ అనమాట. సో ఈ 4 బ్యాండ్ కలర్ కోడింగ్ ఆఫ్ రెసిస్టర్స్లో వాడు ఏమేమి ఇచ్చాడంటే వైలెట్ కలర్ ఉందన్నాడు. అంటే ఫస్ట్ రింగ్ ఎలాంటిది అంటే వైలెట్, తర్వాత గ్రీను,
తర్వాత బ్లూ అండ్ లాస్ట్ గోల్డ్. చూసారా 4 కలర్లు, ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్. సో టోటల్గా మనకి 4 కలర్లు ఇచ్చాడు కాబట్టి అది 4 బ్యాండ్ రెసిస్టర్ అయింది. ఈ 4 బ్యాండ్ రెసిస్టర్లో క్యాలిక్యులేట్ ది వాల్యూ ఆఫ్ ది రెసిస్టర్ అంటాడు. సో ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ మనకి బేసిక్గా ఏం ఐడియా ఉండాలి సార్ అంటే జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ మనకి అసలు కలర్ కోడింగ్ ఆఫ్ రెసిస్టర్కి సంబంధించి కలర్ కోడింగ్ అనేది ఫార్మాట్ ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ మనకు ఐడియా ఉండాలి. ఫార్మాట్ ఎలా ఉంటుంది అంటే జాగ్రత్తగా చూడండి. 4 బ్యాండ్ రెసిస్టర్కి ఫార్మాట్ ఎలా ఉంటుంది అంటే AB ఇంటూ 10⁻C ప్లస్ ఆర్ మైనస్ టాలరెన్స్. జాగ్రత్తగా చూడండి ఏంటిది అంటే AB ఇంటూ 10⁻C ప్లస్ ఆర్ మైనస్ టాలరెన్స్ లాగా ఉంటుంది. ఇది స్టాండర్డ్ వాల్యూ అమ్మ. సార్ ఇక్కడ ఏ అంటే ఏంటి సార్ అంటే ఫస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటాడు, రెండోది సెకండ్ సిగ్నిఫికెంట్ బిట్ అంటాడు. అంటే రెండు వాల్యూస్, నార్మల్ కాన్స్టెంట్ వాల్యూస్ 0 1 2 3 4 అలాంటి వాల్యూస్. ఓకేనా, రైట్. మరి ఇక్కడ ఈ మూడోది ఏంటి సార్ అంటే జాగ్రత్తగా చూడండి. ఈ మూడోది ఏంటిది అంటే దీన్నే మల్టిప్లయర్ అంటారు. ఏమంటారు? మల్టిప్లయర్. అండ్ 4వది లాస్ట్ది ఏంటంటే టాలరెన్స్. దీన్ని టాలరెన్స్ అంటారు. ఓకేనా. సో బేసిక్గా మనకి ఈ ఫార్మాట్లో ఉంటుంది. ఇప్పుడు కలర్ కోడింగ్ ఆఫ్ రెసిస్టర్స్కి మనం చేయాలి అంటే మనం చిన్నప్పటి నుంచి ఒక షార్ట్ కట్ అనేది మనకి అందరికీ తెలిసి ఒక వాల్యూ ఉంది. మీ అందరికీ తెలుసు షార్ట్ కట్ ఏంది సార్ అంటే బిబి రాయ్, జీబీ అండ్ VGW. జాగ్రత్తగా చూడండి. బిబి రాయ్ VGBW అంటే బిబి రాయ్ అనే వ్యక్తి ఆఫ్ గ్రేట్ బ్రిటన్ హ్యాస్ ఏ వెరీ గుడ్ వైఫ్ అని చెప్పి మనం ఒక షార్ట్ కట్ క్రియేట్ చేసుకొని పెట్టుకున్నాం. ఇందులో బి అంటే ఏంటి సార్? ఫస్ట్ కలర్, చాలా మంది కన్ఫ్యూజన్ అయ్యే కలర్ ఇదే. సో ఫస్ట్ బి అంటే ఏంటి సార్ అంటే బ్లాక్, ఇది బ్లాక్. దాని తర్వాతది బ్రౌన్, దాని తర్వాతది ఆర్ ఫర్ రెడ్, ఓ ఫర్ ఆరెంజ్, వై ఫర్ ఎల్లో. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మళ్ళీ 2 జీలు వచ్చినాయి. 2 జీల్లో ఫస్ట్ జీ ఏంటి సార్ అంటే గ్రీన్. మరి ఈ జీ ఏంటి సార్? గ్రే. ఇక్కడ ఆల్రెడీ బ్లాక్ బ్రౌన్ వచ్చేసింది. మరి మూడో బి ఏంటి సార్? బ్లూ. వి అంటే వయోలెట్. జాగ్రత్తగా చూడండి. డబ్ల్యూ అంటే వైట్. సార్ ఇక్కడ గోల్డ్ కూడా ఉంది కదా సార్? అవునమ్మా ఉంది. ఆ గోల్డ్ని మనం టాలరెన్స్లోకి వేస్తాం. ఓకేనా. సో టాలరెన్స్ అనేది కూడా మనకి ఇక్కడ ఉంటుంది వాల్యూస్. కొన్ని వాల్యూస్కి మాత్రమే టాలరెన్స్ అనేది కూడా అవైలబుల్గా ఉంటుంది. సో బేసిక్గా మనకి ఇది గుర్తుండాలి. దీంతో పాటుగా మనకి వీటి వాల్యూస్ కూడా గుర్తుండాలి. ఎక్కడి నుంచి సార్ అంటే 0 1 2 3 4 5 6 7 8 అండ్ 9. ఈ వాల్యూస్ కూడా మనకి గుర్తుండాలి. దీంతో పాటుగా మల్టిప్లయర్స్ కూడా గుర్తుండాలి. ఇక్కడ 0 ఉంది కాబట్టి దీన్ని 10⁻0, ఇక్కడ 1 ఉంది కాబట్టి దీన్ని 10⁻1, ఇక్కడ 2 ఉంది కాబట్టి 10², దీన్ని 10³, దీన్ని 10⁻4, దీన్ని 10⁻5, దీన్ని 10⁻6, 10⁻7, 10⁻8 అండ్ 10⁻9. వీటిని మనం మల్టిప్లయర్స్ అంటాం. ఇక్కడ వచ్చే వాల్యూస్ని సిగ్నిఫికెంట్ బిట్స్ అని చెప్పి అంటాము. అంటే ఫస్ట్ వాల్యూస్ని నార్మల్ వాల్యూస్ కింద తీసుకుంటాం. ఇప్పుడు ఈ వాల్యూస్ని బేస్ చేసుకొని మనం ఇక్కడికి రండి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమన్నాడు? వైలెట్. సో వైలెట్ ఇక్కడ ఉంది, ఇక్కడ అంటే 7. సో ఫస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ 7. దాని తర్వాత బి ఇంకోటి కూడా ఉంది. వైలెట్ తర్వాత ఏమి ఇచ్చాడు? గ్రీన్ ఎక్కడుంది? ఇదిగోండి 5. వైలెట్కి 7, గ్రీన్కి 5. సో 75 ఇంటూ 10⁻C కదా. సి ఎక్కడ తీసుకోవాలి? మల్టిప్లయర్. సో మల్టిప్లయర్లో మూడో కలర్ ఏంటిది? బ్లూకి ఎంత ఇచ్చాడమ్మా? ఇదిగోండి 6 అంటే 10⁻6.
75 into 10 power 6 ప్లస్ ఆర్ మైనస్. ఇప్పుడు టాలరెన్స్ గోల్డ్ ఇచ్చాడు. సో టాలరెన్స్కి సో టాలరెన్స్కి మనం 2 కలర్స్ మెయిన్గా తీసుకుంటాం. ఒకటి గోల్డ్, దీనికి 5% కింద తీసుకుంటాం. రెండోది సిల్వర్, దీన్ని 10% కింద తీసుకుంటాం. ఒకవేళ అసలు కలర్ ఇవ్వకుండా వాడు 4వ కలర్ ఇవ్వకుండా అక్కడ 4 బ్యాండ్ అని ఇచ్చాడు అనుకో, అప్పుడు నో కలర్కి అయితే 20% తీసుకుంటాం. ఇవి స్టాండర్డ్ వాల్యూస్, ఇవి కూడా మనకి గుర్తుండాలి. సో ఇక్కడ ఈ ఆల్రెడీ ఫస్ట్ సిగ్నిఫికెంట్, సెకండ్ సిగ్నిఫికెంట్, 10 పవర్ సిలో కలర్ బ్లూ ఇచ్చాడు కాబట్టి సి, అండ్ లాస్ట్ది టాలరెన్స్ అన్నాడు. ఏ కలర్ ఇచ్చాడు? గోల్డ్కి ఎంత టాలరెన్స్? 5%. సో 5%. సో మనకు వచ్చిన ఈ కలర్స్ని బట్టి అంటే వైలెట్, గ్రీన్, బ్లూ, గోల్డ్, ఈ 4టిని బట్టి మనకు వచ్చిన రెసిస్టెన్స్ వాల్యూ ఎంత అంటే 75 into 10 power 6 ప్లస్ ఆర్ మైనస్ 5%. 10 power 6 అంటే 75, 10 power 6 అంటే మెగా. సో మెగా ఓమ్స్ ప్లస్ ఆర్ మైనస్ 5%, విచ్ ఈజ్ ఆన్సర్. చూడండి ఎక్కడుంది? రైట్, సెకండ్ ఆన్సర్. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ది కరెక్ట్. ఇవి తెలియాలి అంటే మనకి ముందుగా చాలా వాల్యూస్ మనకి తెలియాలి. అంటే ఈ షార్ట్ కట్ అంతా మనకి తెలిస్తే మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఇవే కాదు, ఇలాంటి మోడల్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. వాడు కలర్స్ ఎటైనా మార్చి ఇవ్వనండి, మనకి ప్రాబ్లం లేదు. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, రైట్, 3 రెసిస్టెన్సెస్ ఆఫ్ వాల్యూస్ 8 ohm, 12 ohm and 24 ohm are connected in series అన్నాడు. ఫైండ్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అన్నాడు. వాడు డైరెక్ట్గా ఇచ్చేసాడు. చూడండి, 3 రెసిస్టెన్స్లు, ఇదిగోండి, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ తీసుకుంటున్నా, దాని తర్వాత ఇంకొక రెసిస్టెన్స్ తీసుకుంటున్నా, దాని తర్వాత ఇంకొక రెసిస్టెన్స్ తీసుకుంటున్నా. సార్ ఇలాగే ఎందుకు తీసుకున్నారంటే వాడు ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయి అని, అంటే అన్నీ ఒకటేలాగా కనెక్ట్ అయి ఉన్నాయని. సో ఫస్ట్ వన్ 8 ohms, సెకండ్ వన్ 12 ohms అండ్ థర్డ్ వన్ 24 ohms. 3 రెసిస్టెన్స్లు సిరీస్గా కనెక్ట్ అయి ఉన్నాయి. ఓకేనా? దెన్ ఫైండ్ ఈక్వలెంట్ అన్నాడు. అంటే ఆర్ ఈక్వలెంట్ ఎంత కట్టండి అన్నాడు. మీ అందరికీ తెలుసు, మనం ఫస్ట్ నుంచి చదువుకున్నాం. ఆర్ ఈక్వలెంట్ సిరీస్లో ఉంటే R1 ప్లస్ R2 ప్లస్ R3 అండ్ సో ఆన్, ప్లస్ అండ్ సో ఆన్. ఎన్ని రెసిస్టెన్స్లు ఇస్తే అన్నిటినీ కేవలం ఏం చేయాలి? యాడ్ చేయాలి. కాబట్టి ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు, అన్నిటినీ యాడ్ చేస్తే ఎంత వస్తుందో చూడండి, 24 అంటే 8 ప్లస్ 12 ప్లస్ 24. సో అప్రాక్సిమేట్గా ఇక్కడ 20 ప్లస్ 24 విచ్ ఈజ్ 44 ohms. సో ఆన్సర్ ఈజ్ 4th ఆప్షన్. బేసిక్గానే అడుగుతాడమ్మా, మనకి ఎక్కువ కష్టంగా, ఎందుకంటే మనకి 75 క్వశ్చన్స్, ఓన్లీ 1 hour అనుకుంటాను ఎగ్జామ్. సో 1 hourలో మనకి 75 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి అంటే ఈజీగానే మ్యాక్సిమం ఇస్తాడు. బేసిక్స్ మిమ్మల్ని వాడు టెస్ట్ చేసేది బేసిక్స్. సో బేసిక్స్ స్ట్రాంగ్గా ఉంటే ఈజీగా మీరు ఆన్సర్ చేస్తారు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో 5th క్వశ్చన్ చూడండి. ఏ సర్క్యూట్ కన్సిస్ట్స్ ఆఫ్ 2 రెసిస్టెన్సెస్ 6 ohm 3 ohm connected in parallel and takes a total current of 12 amperes from the supply. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ వాడు డయాగ్రామ్ ఇవ్వాలా, మిమ్మల్ని డయాగ్రామ్ గీసుకోమని చెప్తున్నాడు. ఏ సర్క్యూట్ కన్సిస్ట్స్ ఆఫ్ 2 రెసిస్టెన్స్లు అన్నాడు. ఆ 2 రెసిస్టెన్స్లు 6, 3 అన్నాడు. కనెక్టెడ్ ఇన్ ప్యారలెల్. ఓకే, ప్యారలెల్లో కనెక్ట్ చేశాడు అన్నాడు. అంటే ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంది అండ్ ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంది, ఈ మధ్యలో బయటికి నాకు కనెక్షన్ ఉంది. అంటే ఇక్కడ 6 ఇక్కడ 3. ఓకే, అంటే ఇక్కడ 6 ohm ఇక్కడ 3 ohm కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అండ్ టేక్స్ ఎ టోటల్ కరెంట్ ఆఫ్ 12 amperes. అంటే మొత్తం మీద నాకు వస్తున్న కరెంట్ ఎంత అంటే 12 amperes కరెంట్ వస్తుంది. ఈ పాయింట్ దాకా వచ్చి ఇక్కడి నుంచి 2 డివైడ్ అవుతుంది. అంటే ఇటు పక్కకి I1 అనే ఒక కరెంట్ పోతుంది, ఇటు పక్కకి I2 అనే కరెంట్ పోతుంది. ఆ కరెంట్ ఎంతో మనకు తెలియదు. రైట్, నెక్స్ట్ క్యాలిక్యులేట్ ది కరెంట్ త్రూ 3 ohm రెసిస్టర్ అన్నాడు. ఇక్కడ పోయే కరెంట్ ఎంతో క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఈ వాల్యూని మనం చేయడానికి మనకి కొన్ని బేసిక్స్ కావాలి. ఆ బేసిక్స్ మనం ఇప్పుడు జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ మీరు చూడంగానే కేవలం 2 బ్రాంచ్లే ఉన్నాయి
అండ్ దీనికంటే ముందుగా మనకి రెసిస్టెన్స్లు చూడంగానే 3 ఓం అనేది తక్కువగా ఉంటుంది. అంటే మనకి ఆల్రెడీ తెలుసు, ఆల్వేస్ జాగ్రత్తగా చూడాలి, ఆల్వేస్ కరెంట్ చూజెస్ లో రెసిస్టెన్స్ పాత్ కదా, లో రెసిస్టెన్స్ పాత్. సో లో రెసిస్టెన్స్ పాత్ చూస్ చేసుకుంటుంది కాబట్టి ఈ 12 ఆంపియర్స్లో ఎక్కువ కరెంటు తక్కువగా ఉన్న ఈ రెసిస్టర్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అంటే 12లో మేబీ ఒక 7, 8, 9, 10 ఈ 3 దాంట్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. రిమైనింగ్ ఈ 6 దాంట్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ 2 కలిసి బయటకి ఎంత వస్తుంది, మళ్ళీ 12 ఆంపియర్సే రావాలి. రెండో ఆప్షన్ లేదు మనకి. డివైడ్ అయిపోయి మళ్ళీ కలిసి మళ్ళీ 12 ఆంపియర్స్ రావాలి. ఇక్కడ 3 ఓంలో ఎక్కువ వస్తుంది అనే పాయింట్ కూడా మనకి ఈ స్టేట్మెంట్ నుంచి మనకు అర్థమవుతుంది. ఇక్కడ రెండో పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏం సార్ అంటే, కరెంట్ టోటల్ కరెంట్ ఇచ్చాడు, రెసిస్టెన్స్ ఇచ్చాడు, మనల్ని ఏం కట్టమన్నాడు, కరెంటే కట్టమన్నాడు త్రూ 3 ఓం. కాబట్టి ఇక్కడ మనం ఏం అప్లై చేయాలి సార్ అంటే కరెంట్ డివిజన్ రూల్, కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేయాలి. సో కరెంట్ డివిజన్ రూల్ మనం కానీ అప్లై చేస్తే డైరెక్ట్గా ఈ బ్రాంచ్లో కావాలన్నా కనుక్కోవచ్చు, ఆపోజిట్ బ్రాంచ్లో అక్కడ కావాలన్నా కనుక్కోవచ్చు. సో రెండిటికి మనం అప్లై చేయొచ్చు. మనల్ని I2 అడిగాడు కాబట్టి ఇదిగోండి, I2 కావాలి అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. కరెంట్ డివిజన్ రూల్లో ఇందులోకి పోతున్న కరెంట్ కావాలంటే ఆపోజిట్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్ ఇంటూ టోటల్ కరెంట్. కాబట్టి ఆపోజిట్ రెసిస్టెన్స్ ఎంత, 6 డివైడెడ్ బై టోటల్ రెసిస్టెన్స్ ఎంత, 6 + 3 ఇంటూ టోటల్ కరెంట్ ఎంత, 12. దట్ ఈజ్ ఈక్వల్ టు 6/9 ఇంటూ 12. 3 2s 3 3s 3 1s 3 3 3 4s అంటే టోటల్గా ఎంత వచ్చిందమ్మా, 8 ఆంపియర్స్. సో ఇక్కడ పోతున్న కరెంట్ మనకి ఇక్కడ అడిగింది కూడా అదే. సో ఆన్సర్ ఎంత అంటే 8 ఆంపియర్స్. సార్ ఇందాక మీరు ఈ ఫస్ట్ స్టేట్మెంట్ చెప్పారు కదా, మరి ఆ స్టేట్మెంట్ ప్రకారం 8 ఇక్కడ పోతుంటే 12లో 8 ఇక్కడ పోతుంటే 4 ఇక్కడ పోవాలిగా. ఎందుకు, ఎక్కువ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి తక్కువ కరెంట్ పోవాలిగా. మరి అది కూడా చూద్దాం. ఒకవేళ నేను I1 కావాలి అనుకోండి, నాకు కావాల్సింది ఇదే, ఇది ఎక్స్ట్రాగా మనం కనుక్కుంటున్నాం. ఒకవేళ I1 కావాలంటే ఆపోజిట్ రెసిస్టెన్స్ కదా, ఎంత, 3 డివైడెడ్ బై టోటల్ రెసిస్టెన్స్ 6 + 3 ఇంటూ టోటల్ కరెంట్ 12. దట్ ఇంప్లైస్, జాగ్రత్తగా చూడండి, 3/9 ఇంటూ 12. 3 1s 3 3s 3 1s 3 4s. ఇప్పుడు చూడండి 4 ఆంపియర్స్ వచ్చిందిగా. మనం అనుకున్న స్టేట్మెంట్ ప్రకారమే క్లారిటీగా వచ్చింది కదా. సో ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటే తక్కువ కరెంట్ పోతుంది, తక్కువ రెసిస్టెన్స్ ఉంటే ఎక్కువ కరెంట్ పోతుంది. సో ఈ 2 పాయింట్స్ మనకి మైండ్లో పెట్టుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్కి డైరెక్ట్గా ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి 6th క్వశ్చన్ చూడండి. సో విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ రెసిస్టెన్స్ అన్నాడు. రెసిస్టెన్స్కి సంబంధించి ఏ స్టేట్మెంట్ మనకి కరెక్ట్ అన్నాడు. అసలు మనకి రెసిస్టెన్స్ అంటే మీకు తెలుసు, రెసిస్టెన్స్ని క్యాపిటల్ ఆర్తో రిప్రజెంటేషన్ చేస్తారు. దీనికి ఓమ్స్ అనేది ఒక సింబల్ ఉంది, అంటే యూనిట్స్, దాన్ని ఇలా రిప్రజెంటేషన్ చేస్తారు. ఇక్కడ దాకా మనకి క్లియర్, రైట్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, రెసిస్టెన్స్ కనుక్కోవడానికి మనకు ఒక ఫార్ములా ఉంది, R = ρL/A. L అనేది లెంత్, A అనేది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, రో అనేది ఏంటి సార్ అంటే రెసిస్టివిటీ. ఏంటిదమ్మా, రెసిస్టివిటీ. ఆర్ దీనికే ఇంకొక పేరు కూడా ఉంది, స్పెసిఫిక్ రెసిస్టెన్స్. రెండు ఒకటే, రెసిస్టివిటీ అన్నా స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అన్నా మొత్తం ఒకటే, రైట్. సో ఇవి మనకి తెలిసిన ఫార్ములా. ఇప్పుడు ఈ ఫార్ములా నుంచి R అంటే రెసిస్టెన్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రో ఉంది, ఎందుకంటే న్యూమరేటర్లో ఉంది. R డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L ఉంది, న్యూమరేటర్లో ఉంది. R డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/A అంటే కింద డినామినేటర్లో ఉంది కాబట్టి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని చెప్పి చెప్తాం, రైట్. ఈ మూడిటిని బట్టి ఇప్పుడు వాడిచ్చిన క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఏ స్టేట్మెంటు కరెక్ట్ అంటున్నాడు, కరెక్ట్. ఇక్కడ అర్థం చేసుకోండి,
కరెక్ట్గా ఉన్న స్టేట్మెంట్ ఏంది? రైట్, ఇక్కడ చూడండి, ఇట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ లెంత్. లెంత్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉందా? డైరెక్ట్లీ ఉందా? డైరెక్ట్లీ ఉంది, ఇన్వర్స్లీ లేదు. అంటే ఈ స్టేట్మెంట్ తప్పు. ఇన్వర్స్లీ లేదు, డైరెక్ట్లీ అన్నట్టయితే కరెక్ట్. సో ఆ స్టేట్మెంట్ తప్పు. ఓకేనా? నెక్స్ట్ ఇదిగోండి మూడో స్టేట్మెంట్ చూద్దాం. ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రెజర్. అసలు ప్రెజరే లేదు మనకి ఫార్ములాలో. ప్రెజర్ అక్కడ ఉందా? లేవు, మూడే ఉంది, ప్రెజర్ లేదు మనకు అక్కడ. సో ప్రెజర్ అనేది కూడా మనకి తప్పు. అండ్ ఇట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏరియా ఆఫ్ ఇట్స్ ఎక్స్ పార్ట్ అన్నాడు. ఎక్స్ పార్ట్ అంటే క్రాస్ సెక్షనల్ ఏరియా అని. క్రాస్ సెక్షనల్ ఏరియా అని. డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇక్కడ డైరెక్ట్లీ అన్నాడు. డైరెక్ట్లీ ఉందా? ఇన్వర్స్లీ. అంటే ఈ స్టేట్మెంట్ కూడా తప్పు. ఫస్ట్ తప్పే, థర్డ్ది తప్పే, ఫోర్త్ది తప్పే. మరి నాలుగోది చూద్దాం, చూడండి. సెకండ్ది, ఇట్ డిపెండ్స్ ఆన్ ది నేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్ అన్నాడు. సబ్స్టెన్స్ అన్నా ఆర్ మెటీరియల్ అన్నా ఒకటే. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, సార్ మనకి ఇక్కడ ఎక్కడా కూడా మెటీరియల్ లేదు కదా అంటే, ఇక్కడ రో ఏదైతే ఉందో ఈ రో అనేది నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది. నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ వీడు ఇండైరెక్ట్గా రో గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇచ్చిన నాలుగిటిలో ఇదే కరెక్ట్. ఎందుకు? ఆల్రెడీ మనకు తెలుసు రో అనేది డైరెక్ట్గా డిపెండ్ అవుద్ది. డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్. రో నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్ మీద డిపెండ్ అవుద్ది. కాబట్టి ఆర్ కూడా నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఒక్కో మెటీరియల్ తీసుకుంటే ఒక్కో రెసిస్టెన్స్ వాల్యూస్ ఉంటాయి అని దాని అర్థం. సో సెవెంత్ క్వశ్చన్ చూడండి. సో సెవెంత్ క్వశ్చన్లో ఏమన్నాడు? హౌ మచ్ వర్క్ అడుగుతున్నాడు ఇక్కడ. విల్ అన్ ఎలక్ట్రిక్ పవర్ సోర్స్ విత్ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ 4 kilovolts and supplying a current of 2 amperes for 2 minutes అని అడిగాడు క్వశ్చన్లో. సో అన్నీ ఇచ్చేశాడు, మనల్ని ఏం కట్టమన్నాడు? వర్క్ కట్టమన్నాడు. మీ అందరికీ తెలుసు. సో ఫస్ట్ ఏమి ఇచ్చాడు? వోల్టేజ్ ఇచ్చాడు. ఎంత? 4 kilovolts. దీన్ని మార్చుకుంటే 4 into కిలో కాబట్టి 10⁻³ volts. కరెంట్ ఎంత ఇచ్చాడమ్మా? 2 amperes. ఇక్కడ మార్చేదేం లేదు. బట్ టైం ఎంత ఇచ్చాడు చూడండి, 2 minutes. కానీ మనకి మినిట్స్లో వద్దు, సెకండ్స్లో కావాలి. కాబట్టి డైరెక్ట్గా నేనేం చేస్తున్నానంటే ఇక్కడ 2 minutesని 2 into 1 minuteకి 60 seconds కదా. సో 60 seconds అంటున్నా. డైరెక్ట్గా ఇప్పుడు నాకు వర్క్ కావాలి కాబట్టి మనకి తెలుసు ఫార్ములా VIT, దట్ ఇంప్లైస్ 4 into 10³ into 2 into 60 into 2. సో టోటల్గా మల్టిప్లై చేస్తే 2 2s 4, 4 4 16, 16 into 60 అంటే దాదాపు 960 వస్తుంది. ఇంటూ 10⁻³ అంటే 960 kilojoules. సో విచ్ ఈజ్ ఆన్సర్? సెకండ్ ఆప్షన్. జాగ్రత్తగా చూడండి, సింపుల్. మనకి వర్క్ అడిగాడు, వర్క్ కావాలి అంటే పవర్ ఇంటూ టైం. డీసీలో పవర్ ఎంత? V ఇంటూ I ఇంటూ టైం. ఆటోమేటిక్గా ఎనర్జీ వచ్చేస్తుంది. వర్క్ అంటే నథింగ్ బట్ ఎనర్జీ కదా. సో ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం. V ఇంటూ I అంటే డీసీలో పవర్ ఇంటూ టైం వేస్తే మనకి డైరెక్ట్గా ఎనర్జీ వచ్చేస్తుంది ఆర్ వర్క్ వచ్చేస్తుంది. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఏ కెపాసిటర్ ఈజ్ డిజైన్డ్ టు స్టోర్ ఎనర్జీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్. మీ అందరికీ తెలుసు కెపాసిటర్ అనేది మనకి ఏ ఫామ్ లో స్టోర్ చేసుకుంటది అంటే, ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఏ ఫామ్ లో? ఎలక్ట్రోస్టాటిక్ ఫామ్. ఆర్ దీన్నే మనం ఏం చెప్పొచ్చు? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫామ్ లో స్టోర్ చేసుకుంటది. సో విచ్ ఈజ్ ఆన్సర్? ఏ. జాగ్రత్తగా చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చాడు ఆర్ ఎలక్ట్రోస్టాటిక్ అంటున్నాడు. మరి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే ఏంటి సార్? ఇండక్టర్. ఎల్ అంటున్నా, ఏంటిది? ఇండక్టర్. కెమికల్ ఫామ్ అయితే బ్యాటరీ స్టోర్ చేసుకుంటుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అంటే కరెంట్ ఇచ్చినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అయ్యేది. అంటే ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెట్ అని చెప్పొచ్చు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్తే ఫ్లక్స్ డెవలప్ చేసేదాన్ని మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు. సో ఇక్కడ మనం ఎలక్ట్రోమాగ్నెట్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 9th క్వశ్చన్ ఏం చెప్తున్నాడు? క్యాలిక్యులేట్ ది వోల్టేజ్ డ్రాప్. సో వోల్టేజ్ డ్రాప్ కనుక్కోమంటున్నాడు అక్రాస్ రెసిస్టెన్సెస్. ఇదిగోండి, అక్రాస్ రెసిస్టెన్సెస్ R1
అండ్ R2. R1 కి R2 కి అక్రాస్ గా రెసిస్టెన్సెస్ లో మనకి వోల్టేజ్ డ్రాప్ కనుక్కోండి అంటున్నాడు. మనం వోల్టేజ్ డివిజన్ రూల్ అప్లై చేయడానికి పాసిబుల్ లేదు ఇక్కడ. ఎందుకు సార్ అంటే వోల్టేజ్ డివిజన్ రూల్ మనకి కేవలం సిరీస్ సర్క్యూట్స్ లో మాత్రమే, అంటే రెండు రెసిస్టెన్స్లు సిరీస్ గా ఉన్నప్పుడు మాత్రమే మనం వాడతాం. ఇక్కడ మనం వోల్టేజ్ డివిజన్ రూల్ వాడడానికి లేదు. మరి ఇక్కడ ఎలా వాడాలి సార్, మనకేం తెలియాలి సార్ అంటే ఫస్ట్ ఒక పాయింట్ తెలియాలి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే. ఆల్రెడీ మనం క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఏంటిది సార్ అంటే వోల్టేజ్ అనేది ప్యారలెల్లో సేమ్గా ఉంటుంది. ఆ ఒక్క పాయింట్ నాకు కరెక్ట్గా తెలిస్తే ఈ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ అక్రాస్ వోల్టేజ్ ఎంత ఉంటే ఇక్కడ ఉన్న వోల్టేజ్ రెసిస్టెన్స్లో కూడా వోల్టేజ్ డ్రాప్ ఆర్ వోల్టేజ్ అనేది సేమ్గా ఉంటుంది. నాకేమో కరెంట్ ఇన్పుట్ ఇచ్చాడు. ఇప్పుడు ఓమ్స్ లా ప్రకారం నేను వోల్టేజ్ టోటల్ వోల్టేజ్ కట్టాను అనుకోండి. టోటల్ వోల్టేజ్ కట్టాలి అంటే ఈ రెండు రెసిస్టర్లు, అప్పుడు నాకు చూడండి టోటల్ వోల్టేజ్ కట్టాను అనుకోండి, I ఇంటూ ఆర్ వేసేస్తే I తెలుసు ఆర్లు తెలుసు, ఆటోమేటిక్గా నాకు వోల్టేజ్ డ్రాప్ వచ్చేస్తుందిగా. సో దానికోసం నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ నాకు ఆర్ కావాలి అంటే ఆర్ ఈక్వలెంట్ కావాలి. ఇవి రెండు నాకు ప్యారలెల్లో ఉన్నాయి. ప్యారలెల్లో ఉన్నాయి అంటే ఈ పాయింట్ తర్వాత కరెంట్ డివిజన్ అవుతుంది కాబట్టి ఇవి రెండు ప్యారలెల్లో ఉన్నాయి. సో ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు మనకేం తెలుసు R1 R2 బై R1 ప్లస్ R2 దట్ ఈజ్ ఈక్వల్ టు చూడండి R1 ఎంత 10 కిలో ఓం ఇంటూ 100 డివైడెడ్ బై 10 కిలో ఓం ప్లస్ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 10 కిలో అంటే 10 పక్కన ఇదిగోండి 3 సున్నాలు ఇంటూ 100 డివైడెడ్ బై 100 కిలో ప్లస్ అంటే 1 పక్కన 3 జీరోలు 10 పక్కన 3 జీరోలు ప్లస్ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు సింప్లిఫై చేయండి 4 5 6 అంటే 1 పక్కన 3 4 5 6 డివైడెడ్ బై 1000 ప్లస్ 100 అంటే 10,000 ప్లస్ 100 అంటే 1 పక్కన 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు పోతే ఫైనల్గా నాకు ఆర్ ఈక్వలెంట్ ఎంత వస్తుంది ఇదిగోండి 4 zeros 1 2 3 4 zeros డివైడెడ్ బై 101 ఓమ్స్ వచ్చింది. ఏంటిది సార్ ఇది ఈక్వలెంట్ రెసిస్టెన్స్. సో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు నన్ను ఏం కట్టమన్నాడు అంటే వోల్టేజ్ డ్రాప్. సో వోల్టేజ్ డ్రాప్ ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ ఆర్ ఈక్వలెంట్ దట్ ఈజ్ ఈక్వల్ టు I ఎంత 0.1 ఇంటూ ఆర్ ఈక్వలెంట్ ఎంత 1000 ఆర్ 10,000 బై 101 అదే కదా వచ్చింది. దట్ ఇంప్లైస్ మల్టిప్లై చేస్తే దీంతో 0.1 మల్టిప్లై చేస్తే ఇక్కడ 1000 ఒక జీరో పోయిద్దిగా డివైడెడ్ బై 101 విచ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్స్ టు 9.9 వోల్ట్స్ వస్తుంది విచ్ ఈజ్ ఆన్సర్ బి. జాగ్రత్తగా చూడండి. సో ఫైనల్గా మనకి ఆన్సర్ బి 9.9 వోల్ట్స్ అనేది అప్రాక్సిమేట్గా ఈ క్వశ్చన్కి వస్తుంది. ఇలాంటి క్వశ్చన్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఎందుకంటే చాలామంది ఇది కనిపించగానే వోల్టేజ్ డివిజన్ రూల్ అప్లై చేద్దాం అని అనుకుంటారు, బట్ అక్కడ అప్లై చేయకూడదు. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఇఫ్ 25 మైక్రోఫారెడ్ కెపాసిటర్స్ are connected in parallel, the net capacitance అన్నా ఈక్వలెంట్ కెపాసిటెన్స్ అన్నా ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ అన్నా మొత్తం ఒకటే. ఓకేనా రైట్. ఇప్పుడు వాడు ఏమడిగాడు 5 కెపాసిటర్లు ఇదిగోండి 25 ఫారెడ్ కెపాసిటర్ ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి ప్యారలెల్. ఇదిగోండి ఇక్కడ ఒక కెపాసిటర్, దాని కింద 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 ఇక్కడ ఒక కెపాసిటర్. మీరు గమనించండి బ్యాటరీ సింబల్ కూడా ఇలాగే ఉంటుంది, కానీ కెపాసిటర్కి రెండు కూడా ఈక్వల్గా ఉండాలి. బ్యాటరీకి ఒకటి పెద్దది ఒకటి చిన్నదిగా ఉంటుంది, కెపాసిటర్లకి రెండు పెద్దగా ఉండాలి. ఇదిగోండి ఇక్కడి నుంచి ఈక్వలెంట్. ఇది 25 మైక్రోఫారెడ్, ఇది 25 మైక్రోఫారెడ్, ఇది కూడా 25, ఇది కూడా అన్నీ కూడా 5 కూడా 25 మైక్రోఫారెడ్ కెపాసిటర్స్. ఇప్పుడు మీకు జాగ్రత్తగా 2 పాయింట్లు నేను చెప్తున్నా, ఇవి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ క్వశ్చన్ వచ్చింది కాబట్టి 2 పాయింట్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్. ఏంటిది అంటే
కెపాసిటర్లు సిరీస్లో కనెక్ట్ చేస్తుంటే రెసిస్టర్లో రాసిన దానికి ఆపోజిట్ రాయాలి. అంటే 1/C=1/C1 + 1/C2 ప్లస్ అండ్ సో ఆన్ రాస్తాం. అదే ఒరిజినల్గా రెసిస్టర్లు సిరీస్లో ఉంటే R ఈక్వలెంట్ కావాలంటే అన్నిటినీ యాడ్ చేస్తాం. కానీ ఇండక్టర్లు రెసిస్టర్లో సేమ్గా ఉంటుంది, బట్ కెపాసిటర్లో వాటికి ఆపోజిట్గా ఉంటుంది. సో సిరీస్లో అయితే 1/C ఈక్వలెంట్ రాస్తాం. అదే కెపాసిటర్లు ప్యారలల్లో ఉంటే మనం C=C1 + C2 ప్లస్ అండ్ సో ఆన్ అని రాస్తాము. ఇక్కడ కూడా మనకి కెపాసిటర్లు ప్యారలల్గా ఉన్నాయి. ప్యారలల్గా ఉంటే మనం వాడాల్సిన ఫార్ములా C=C1 + C2 అండ్ సో ఆన్. సో ఇక్కడ కూడా ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి C=C1 + C2 + C3 + C4 + C5 which is 5 × 25 microfarad. 25 5 is 125 microfarad which is answer 2. సో ఈ పాయింట్లు రెండు మీకు తెలిస్తే మనకి ఇప్పుడు ప్యారలల్లో ఇచ్చాడు, తర్వాత సిరీస్లో ఇచ్చినా మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ అవుట్ ది కెపాసిటెన్స్ వాల్యూ టు చార్జ్ 0.4 కూలుమ్ టు హ్యావ్ ఏ వోల్టేజ్ ఆఫ్ 20 volts across the plate. సో ప్లేట్ అక్రాస్ గా మనకి ఇక్కడ వోల్టేజ్ ఇచ్చాడు అండ్ చార్జ్ కూడా ఇచ్చేశాడు. మనకి ఇక్కడ ఒక బేసిక్ ఫార్ములా మనకి క్లారిటీగా తెలియాలి. సో కెపాసిటెన్స్ వాల్యూస్ కి మనకి బేసిక్ ఫార్ములా ఏంటి సార్ అంటే C is equal to Q/V. సో దట్ ఈస్ ఈక్వల్ టు, సో ఎప్పుడైతే కెపాసిటెన్స్ C is equal to Q/V అని చెప్పి రాసామో, Q అంటే ఏంటి సార్ అంటే చార్జ్, Q ఏంటి సార్ చార్జ్, అండ్ V ఏంటి సార్ అంటే వోల్టేజ్, ఇచ్చిన వోల్టేజ్. సో డైరెక్ట్గా Q/V వేసుకుంటే Q ఎంత 0.4 డివైడెడ్ బై వోల్టేజ్ ఎంత 20. 0.4/20 చేయదు కాబట్టి ఇంటూ 10/10 చేసుకుంటున్నా. సో 4 డివైడెడ్ బై 200. సో 2 2s 2 1s 0 0 2 1s 2 50s అంటే 1/50. 1/50 అంటే ఎక్కడైనా ఉందా చూడండి. రైట్, ఉంది, జాగ్రత్తగా చూడండి. సో 1/50 ఈజ్ నథింగ్ బట్ మనకి తెలుసు వాల్యూ 0.02 farad. So which is answer 2. So 0.02 is correct answer. Okay na? Right. So next question చూద్దాం చూడండి. In an LR series circuit, sir LR అన్నా RL series circuit అన్నా ఒకటే. ఓకేనా? రైట్. L వాల్యూ 0.5, R వాల్యూ 250 ohms అన్నాడు. వాట్ ఈస్ ది టైం కాన్స్టెంట్? సో టైం కాన్స్టెంట్ ని మనం టౌ అనే దాంతో రిప్రజెంటేషన్ చేస్తాం. ఈ టౌ అనే వాల్యూ మనకి RL సర్క్యూట్ లో టౌ ఈజ్ ఈక్వల్ టు L/R అని ఉంటది. సో టైం కాన్స్టెంట్ L ఈజ్ ఈక్వల్ టు టౌ ఈజ్ ఈక్వల్ టు L/R. L ఎంత చూడండి 0.5 డివైడెడ్ బై R ఎంత 250 ఇంటూ 10/10, ఎందుకంటే పాయింట్ తీసేయడానికమ్మా. సో ఇక్కడ 5 డివైడెడ్ బై మనకి ఎంత వస్తుంది 2500. 5 1s 5 5s 25 అంటే 1/500. సో 1/500 అంటే అప్రాక్సిమేట్గా మనకి ఎంత వస్తుందమ్మా 2 millisecond. సో ఆన్సర్ ఎంత చూడండి, జాగ్రత్తగా మీరే చేసి చెప్పాలి ఎందుకంటే మనమే చూడాలి. సో విచ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్స్ టు 2 millisecond. మీరే చేయాలి. సో క్యాలిక్యులేటర్ మనకి అలౌ లేదు కాబట్టి మనం పెన్సిల్ అండ్ పెన్ యూజ్ చేసే మనం చేయాలి. ఓకేనా? సో 2 millisecond. జాగ్రత్తగా చూడండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ కెపాసిటెన్స్ ఆఫ్ 10 microfarad is connected in series with a parallel combination of 2 capacitors of capacitance 4 microfarad and 6 microfarad.
వాట్ ఈస్ ది ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఆఫ్ ది కాంబినేషన్ అన్నాడు. సో ఇచ్చిన క్వశ్చన్ బట్టి నువ్వే అక్కడ సర్క్యూట్ని గీయగలగాలి. సో జాగ్రత్తగా చూడండి, ఏ కెపాసిటెన్స్ ఆఫ్ 10 microfarad is connected in series with a parallel combination of 2 capacitors of the. So first రెండు parallel capacitors ఉన్నాయి. ఈ రెండు parallel capacitors ఒకటి 4 microfarad, రెండు 6 microfarad. ఈ రెండిటికి 10 అనేది ఇదిగోండి 10 అనేది మనకి ఇక్కడ కనెక్ట్ అయ్యి ఉంది అండ్ సిరీస్లో కనెక్ట్ అయ్యి ఉంది. ఇప్పుడు నాకేమంటున్నాడు, టోటల్ ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఆఫ్ ది కాంబినేషన్. సో ఈక్వలెంట్ ఎంత అని అడిగాడు. సో సర్క్యూట్ ఇది వాడు ఇచ్చిన దాని ప్రకారం, క్వశ్చన్స్ ప్రకారం. సో ఈ రెండు ప్యారలల్లో ఉన్నాయి, ఈ ప్యారలల్కి 10 సిరీస్లో ఉంది. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఆర్ ఈక్వలెంట్ నాకు కావాలి అంటే ఫస్ట్ ఈ రెండు ఎలా ఉన్నాయమ్మా, ప్యారలల్లో ఉంటే మనకేంటిది యాడ్ చేస్తాం. అంటే ఈ సర్క్యూట్ని మనం ఎలా రాసుకోవచ్చు, ఇక్కడ ఒక 10 microfarad పెట్టుకొని పక్కన కూడా ఒక ఈక్వలెంట్ కెపాసిటెన్స్ పెట్టుకొని ఈ రెండు కలిపి మనం ఎలా రాయొచ్చు, 6 + 4 డైరెక్ట్గా 10 microfarad అని రాయొచ్చు. ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. సిరీస్లో ఉంటే మనకి తెలుసుగా 1/C ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/10 + 1/10. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/C ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/10 + 1/10లో మనకి 10 అనుకుంటే 1 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2/10 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/5. ఇది 1/C ఈక్వలెంట్ అమ్మా, కానీ నాకు కావాల్సింది ఈక్వలెంట్ కావాలి అంటే రెసిప్రోకల్. దట్ ఇంప్లైస్ C ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 5 microfarad. సో విచ్ ఈజ్ ఆన్సర్, ఫస్ట్ ప్రాబ్లం అంటే ఫస్ట్ ఆన్సర్ 5 microfarad. మనకి ఇక్కడ సిరీస్ కాంబినేషన్ యొక్క వాల్యూస్ ఎలా తీసుకోవాలి అనేది మనకు అర్థం అవ్వాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇన్ ద గివెన్ సర్క్యూట్ బిలో వాట్ ఈస్ ది వోల్టేజ్ బిట్వీన్ టెర్మినల్స్ ఆఫ్ R1. ఇప్పుడు R1 అక్రాస్గా కనుక్కోమన్నాడు. ఇందాక నేను చెప్పాను పాయింట్ గుర్తుందా, వోల్టేజ్ డివిజన్ రూల్ సిరీస్లో ఉంటే మనం రాసుకోవచ్చు టోటల్ వోల్టేజ్ ఇస్తే. ఇక్కడ చూడండి, టోటల్ వోల్టేజ్ ఇచ్చాడు, రెండు రెసిస్టర్లు సిరీస్లో ఇచ్చి ఇక్కడ కనుక్కోమంటున్నాడు. సో డైరెక్ట్గా ఇక్కడ మనం ఏం అప్లై చేయొచ్చు, అప్లై, జాగ్రత్తగా చూడండి, అప్లై వోల్టేజ్ డివిజన్ రూల్. సో వోల్టేజ్ డివిజన్ రూల్ డైరెక్ట్గా అప్లై చేసేసి మనం ఆన్సర్ తెచ్చుకోవచ్చు. డైరెక్ట్గా చూడండి, సో వోల్టేజ్ అక్రాస్ ఇది V1 అనుకుంటున్నా, ఇది V2 అనుకుంటున్నానమ్మా. సో V2 ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ డివిజన్ రూల్లో ఏం రాయాలి, ఎక్కడైతే కనుక్కోవాలనుకుంటున్నారో అదే రెసిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ రెసిస్టెన్స్ ఇంటూ టోటల్ వోల్టేజ్. కరెంటులో అయితే ఆపోజిట్ రెసిస్టెన్స్ రాయాలి, వోల్టేజ్లో అయితే సేమ్ రెసిస్టెన్స్ రాయాలి. సో ఇక్కడ కనుక్కోవాలి కాబట్టి సేమ్ రెసిస్టెన్స్ 5 డివైడెడ్ బై టోటల్ రెసిస్టెన్స్ 10 + 5 ఇంటూ టోటల్ వోల్టేజ్ ఎంత 45. 5 డివైడెడ్ బై 15 ఇంటూ 45. సో 15 1s 15, 15 2s 30, 15 3s 45. సో 5 1s 5 3s, అదే 15 1s 15 3s, 5 3s ఎంత 15. సో 15 volts అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. సో అక్రాస్ R1 ఎంత ఉంటుంది అంటే మనకు అడిగింది కూడా క్వశ్చన్లో R1 కదా. సో R1 అక్రాస్గా ఎంత ఉంటుంది అంటే 15 volts అనేది ఉంటుంది. డైరెక్ట్గా వోల్టేజ్ డివిజన్ రూల్ అప్లై చేసేయటమే. సో విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో 15th క్వశ్చన్ చూడండి, వాట్ విల్ బి ది అమ్మీటర్ రీడింగ్ ఇన్ ద గివెన్ సర్క్యూట్. గివెన్ సర్క్యూట్లో అమ్మీటర్ రీడింగ్ ఎంత అని అడిగాడు. సో అమ్మీటర్ రీడింగ్ అంటే ఇది, ఇక్కడ వోల్టేజ్ ఇక్కడ ప్రింట్ మిస్టేక్ పడిందమ్మా, ఇక్కడ వోల్టేజ్ ఎంత అంటే 200 volts ఉండాలి. ఓకేనా, రైట్, 200 volts. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, సో రెసిస్టెన్స్లన్నీ ఇచ్చాడు, అమ్మీటర్ కావాలి అంటే నాకు వోల్టేజ్ తెలుసు, టోటల్ రెసిస్టెన్స్ తగ్గించుకొని ఈక్వలెంట్ రెసిస్టెన్స్లో ఒక్క రెసిస్టర్ కింద తెచ్చుకుంటే అమ్మీటర్లో పోయే కరెంట్ నాకు తెలుస్తుందిగా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే జాగ్రత్తగా చూడండి, ఈ రెండు రెసిస్టర్లు ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. ఈ రెండు రెసిస్టర్లు సిరీస్లో ఉన్నాయి కాబట్టి 10 + 10 20. ఆ 20 ఈ 20 ఇదిగోండి, ఇక్కడ వచ్చే 20 ఈ 20 ఎలా ఉంటుంది,
ప్యారలల్లో సేమ్ రెసిస్టెన్స్ ఉంటే హాఫ్ అవుతుంది, ఆ పాయింట్ మనకు తెలుసు. సో ఈ 20 ఇక్కడ 20 మొత్తం కలిపి 10గా అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఇదంతా పోతుంది. అప్పుడు ఇక్కడ కేవలం ఎంత ఉంటుంది, 10 ఓమ్స్ ఉంటుంది, 10 ఓమ్స్ ఉంటుంది. ఈ 10 ఎలా ఉంటుంది మనకి మళ్ళీ సిరీస్లో ఉంటుంది. సో 10 మొత్తం ఎంత 20. ఈ 20కి ఈ 20 ఎలా ఉంటుంది ప్యారలల్. కాబట్టి మళ్ళీ 20 అంటే మళ్ళీ నాకు ఎంత మిగిలిద్ది ఇక్కడ 10 ఓమ్స్ మిగిలిద్ది. ఈ 10 ఎలా ఉంటుంది సిరీస్లో ఉంటుంది. కాబట్టి టోటల్గా ఈ సర్క్యూట్ని సిరీస్ ప్యారలల్ కాంబినేషన్లో ఇన్వాల్వ్ చేసుకుంటూ వస్తే నాకు ఫైనల్గా ఇదిగోండి ఇక్కడ ఒక అమ్మీటర్, ఇక్కడ ఒక రెసిస్టర్ 10 ఓమ్స్తో, దీని కింద ఒక వోల్టేజ్ సోర్స్ 200 వోల్ట్స్తో, దాని పక్కన ఇక్కడ ఒక రెసిస్టర్ మళ్ళీ 10 ఓమ్స్తో ఇలా సర్క్యూట్ వస్తుంది ఫైనల్గా. జాగ్రత్తగా చూడండి, 10 సిరీస్లో ఉంటుంది, 20 అవుతుంది. ఈ 20 ప్యారలల్లో ఉంటుంది, సగం అయిపోతుంది. ప్యారలల్గా సేమ్ రెసిస్టెన్స్ ఉంటే 20 10 అయిపోద్ది. ఆ 10తో ఈ 10 మళ్ళీ మనకి సిరీస్లో ఉంటుంది. ఆ 10 ఈ 10 20, ఈ 20కి మళ్ళీ ఈ 20 ప్యారలల్లో ఉంటుంది. కాబట్టి మళ్ళీ హాఫ్ అవుతుంది. అంటే ఫైనల్గా ఈ బాక్స్ ఇదిగోండి ఇక్కడ గీసినట్టు 10తో మిగిలిద్ది. ఇప్పుడు మీరు చూస్తే ఈ 10 కూడా ఎలా ఉంది సిరీస్లోనే. కాబట్టి ఫైనల్గా నాకు వచ్చేది ఇక్కడ 20 ఓమ్స్ వస్తుంది. దాని కింద ఇక్కడ ఒక వోల్టేజ్ సోర్స్లో 200 వోల్ట్స్. ఇప్పుడు ఈ సర్క్యూట్లో వెళ్ళే కరెంట్ అడిగాడు మనల్ని. దట్ ఇంప్లైస్ మీకు తెలుసు I is equal to V/R. That implies 200/20. 0 cancel. So 10 amperes, which is option 4. జాగ్రత్తగా సిరీస్ ప్యారలల్ మీకు క్లారిటీ ఉంటే ఈజీగా వెళ్ళిపోద్ది. ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే ఒకే పాయింట్, కరెంట్ డివిజన్ జరిగితే అక్కడ ప్యారలల్ ఉన్నట్టు. కరెంట్ సేమ్, జాగ్రత్తగా చూడండి, కరెంట్ కానీ డివిజన్ జరగకుండా సేమ్ ఉంటే అక్కడ మనకి సిరీస్లో ఉన్నట్టు. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకొని ఇక్కడికి వస్తున్న కరెంట్ సేమ్గా పోతుంది కాబట్టి ఈ 2 సిరీస్, ఇక్కడికి వస్తుంది డివిజన్ జరుగుతుంది కాబట్టి ఈ 2 మళ్ళీ ప్యారలల్. అలా కూడా నువ్వు చెక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఫైండ్ ది ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఆఫ్ ది గివెన్ టెర్మినల్స్ బిట్వీన్ ఏ అండ్ బి. ఇక్కడ కూడా చూడండి ఎఫెక్టివ్ రెసిస్టెన్సే అడిగాడు. ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అంటే ఇది ఏ టెర్మినల్, ఇది బి టెర్మినల్, ఈ 2 మధ్యలో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంత అని అడిగాడు. మీరు జాగ్రత్తగా చూస్తే ఇవి 2 ప్యారలల్, ఇవి 2 కూడా ప్యారలల్. సేమ్ రెసిస్టెన్స్ ఇచ్చాడు అంటే ఇచ్చిన సర్క్యూట్ని ఎలా తీసుకోవచ్చు సార్ అంటే ఇదిగోండి ఇక్కడ అలాగే ఉంటుంది, ఇక్కడ ఏ, ఇక్కడ బి, ఇక్కడ 300 ఓమ్స్ ఇలాగే ఉంటుంది, ఇక్కడ మళ్ళీ 50 అలాగే ఉంటుంది. ఇవి 2 ప్యారలల్లో ఉన్నప్పుడు సేమ్ రెసిస్టర్లు ఉంటే హాఫ్ అవుతుంది అని తెలుసు. సో 100 ప్యారలల్లో ఉంటాయి, హాఫ్ అయితే మళ్ళీ మనకి ఇక్కడ 50 ఓమ్స్తో ఒకటి వస్తుంది, 50 ఓమ్స్తో ఒకటి వస్తుంది. మళ్ళీ ఈ 1000 అలాగే ఉంటుంది, సారీ 100 అలాగే ఉంటుంది, 100 ఓమ్స్. కానీ కింద చూడండి 200 ఇవి 2 కూడా ప్యారలల్లో ఉంటే మళ్ళీ ఏమవుతుంది మనకి హాఫ్ అవుతుంది. సో 200 కాబట్టి 100 అవుతుంది. అంటే మళ్ళీ కింద ఇక్కడ కూడా 100, మళ్ళీ లాస్ట్ ఇక్కడ వచ్చేస్తుంది 100 ఓమ్స్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఈ సర్క్యూట్ మొత్తాన్ని దీనిలాగా మారిస్తే ఇవి 2 సిరీస్, ఇవి 2 సిరీస్. అప్పుడు ఏమైంది 200 ఇక్కడ ఒక 50 ఎంత 300. సో ఇది మొత్తం కలిపితేనేమో మనకి 100 ఓమ్స్ అవుద్ది, ఇది మొత్తం కలిపితేనేమో మనకి 200 అయింది. ఈ 200 మళ్ళీ 100 సిరీస్లోనే ఉన్నాయి. కాబట్టి ఫైనల్గా నాకు ఎలా వస్తుంది అంటే ఇదిగోండి ఇక్కడ 300 ఓమ్స్, దాని పక్కనే మళ్ళీ ఇంకొక రెసిస్టెన్స్తో ఇక్కడ మళ్ళీ 300 ఓమ్స్, ఇక్కడ నాకు ఏ పాయింట్ బి పాయింట్ అని వస్తుంది. ఇప్పుడు ఈ 300 కరెంట్ డివిజన్ జరుగుతుంది, ప్యారలల్లో ఉంటే హాఫ్ అవుతుంది అని తెలుసు. హాఫ్ అయితే 300/2 ఎంత 150. సో ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. అంటే ఈ సర్క్యూట్ నుంచి ఫైనల్గా నాకు ఒక సర్క్యూట్ ఇలా వస్తుంది, ఇది ఏ, ఇది బి, ఇవి 2 కలిసి ఒకదానికి అయిపోయి 150 ఓమ్స్గా మారిపోతుంది. కాబట్టి డైరెక్ట్గా మనకి సెకండ్ ఆన్సర్ అనేది కరెక్ట్ ఆన్సర్.
ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి ద యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ అన్నాడు రెసిస్టివిటీకి యూనిట్ ఏంటి మీకు అందరికీ తెలుసు రెసిస్టెన్స్ R ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ దీని నుంచి రెసిస్టివిటీ కావాలి అంటే రో ఈజ్ ఈక్వల్ టు RA బై ఎల్ దట్ ఈజ్ ఈక్వల్ టు R కి యూనిట్ మనకు తెలుసు ఏంటిది ఓం ఇంటూ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కి మీటర్ స్క్వైర్ ఓం ఇంటూ మీటర్ స్క్వైర్ డివైడెడ్ బై లెంత్ కి మీటర్ సో ఇక్కడ ఒక మీటర్ క్యాన్సిల్ అయితే ఓం మీటర్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ఇదిగోండి ఇది మనం పెట్టొచ్చు ఎందుకు దీన్ని ఓం ఎంని మీటర్ అనుకుంటే ఓం మీటర్ మనం ఇక్కడ డైరెక్ట్గా ఆన్సర్ పెట్టొచ్చు ఓకేనా రైట్ నెక్స్ట్ ఇప్పుడు చూడండి ద రెసిస్టెన్స్ అక్రాస్ ఏబీకి అక్రాస్ గా రెసిస్టెన్స్ ఎంతో కనుక్కోమన్నాడు ఇదిగోండి ఇవి ఈ ఏబీల మధ్యలో ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే ఇక్కడి నుంచి కరెంట్ ఇటుపక్కకి డివైడ్ అవుతుంది మళ్ళీ ఇక్కడి నుంచి ఇటుపక్కకి డివైడ్ అవుతుంది అంటే 3 రెసిస్టర్లు మనకి ఎలా ఉన్నాయి ప్యారలెల్లో ఉన్నాయి సో ప్యారలెల్లో ఉంటే 1/R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు అన్ని ఈక్వల్ కాబట్టి 1/10 ప్లస్ 1/10 ప్లస్ 1/10 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/10 10 LCM గా తీసుకుంటే 1 ప్లస్ 1 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3/10 ఇది ఏంది 1/R ఈక్వలెంట్ కానీ మనల్ని అడిగింది ఏంది R ఈక్వలెంట్ దట్ ఈజ్ ఈక్వల్ టు రెసిప్రోకల్ 10/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 3.33 ohm విచ్ ఈజ్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ జాగ్రత్తగా చూసుకోండి థర్డ్ ఆప్షన్ రైట్ నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ డైరెక్ట్ కరెంట్ DC మీరు జాగ్రత్తగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి సార్ అంటే మనకి 2 రకాల సప్లైలు ఉంటాయి DC అండ్ AC ఇదొక్కటే కాదమ్మా ఇంకా ఏదైనా వాల్యూస్ వచ్చినా మనం ఈజీగా ఆన్సర్ ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ మనం ఏ పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే DCలో ఫ్రీక్వెన్సీ ఎంత సార్ అంటే DCలో ఫ్రీక్వెన్సీ మనకి ఉండదు కాబట్టి 0 ఒకవేళ ఏసీలో ఫ్రీక్వెన్సీ వాల్యూ ఎంత సార్ అంటే ఏసీలో ఫ్రీక్వెన్సీ ఎంత అంటే బాగా గుర్తుపెట్టుకోండి సమ్ వాల్యూ ఉంటుంది ఖచ్చితంగా ఎంతో కొంత వాల్యూ ఉంటుంది ఒకవేళ వాడు స్పెసిఫిక్గా ఈ ఫ్రీక్వెన్సీ ఇండియాలో ఎంత కామన్గా మనం వాడేది అంటే 50 Hz అదర్ కంట్రీస్ లో అయితే 60 Hz స్పెసిఫిక్గా వాడు రష్యా అని అడిగితే 40 Hz పెట్టాలి మనం ఆన్సర్స్ ఓకేనా రైట్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 0 ఏసీలో ఫ్రీక్వెన్సీ సమ్ వాల్యూ బి పాయింట్ కూడా చెప్తున్నాను చూడండి ఫ్రీక్వెన్సీ తర్వాత మనకేం కావాలంటే పవర్ ఫ్యాక్టర్ డీసీలో పవర్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది సార్ అంటే 1 ఉంటుంది అండ్ ఏసీలో పవర్ ఫ్యాక్టర్ ఎంత సార్ అంటే 1 ఉండదమ్మా ఎట్టి పరిస్థితుల్లో 1 ఉండదు కానీ లైస్ బిట్వీన్ 0 అండ్ 1 0కి 1కి మధ్యలో ఉంటుంది ఎక్కడెక్కడ సార్ అంటే 0.1 0.2 0.7 0.6 0.5 0.9 ఏ వాల్యూ అయినా ఉండొచ్చు 0 ఉండదు 1 ఉండదు 0 to 1 మధ్యలో మనకి ఏసీలో పవర్ ఫ్యాక్టర్ ఉంటుంది ఓకేనా ఈ పాయింట్లు గుర్తుంటే ఇదిగోండి ద వాల్యూ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ DC ఈస్ DCలో ఎంత ఉండిద్ది అంటే 0 Hz ఫ్రీక్వెన్సీ మనకి DCలో ఉండదు ఓకేనా రైట్ నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కిర్చాఫ్స్ లా అన్నాడు కిర్చాఫ్ లా అనగానే మనకి 2 లాస్ ఉన్నాయి ఏంటి సార్ KVL ఒకటి KCL ఒకటి జాగ్రత్తగా చూడాలి KVL ఒకటి KCL ఒకటి ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్స్ ఎంటరింగ్ ఈజ్ ఈక్వల్స్ టు లీవింగ్ అనేది KCL దీన్నే మనం ఎలా చెప్పొచ్చు అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్ అని కూడా చెప్పొచ్చు KVL అంటే ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ వోల్టేజెస్ ఇన్ ద లూప్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటాడు దీన్నే KVL అంటాడు ఈ KVL లో మనం ఎలా చెప్పొచ్చు అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పొచ్చు
ఓకేనా రైట్ ఇవి రెండు చెప్తే ఇప్పుడు మనకి ఇక్కడ కేవీఎల్ కేసీఎల్లో కేసీఎల్కి సిగ్మా ఐ ఈజ్ ఈక్వల్ టు 0 సిగ్మా వి ఈజ్ ఈక్వల్ టు 0 ఇక్కడ చూడండి ఎక్కడ ఇచ్చాడు సిగ్మా ఐ ఈజ్ ఈక్వల్ టు 0 ఇది కాదు ఇక్కడ హీట్ ఫార్ములా ఇదేమో రెసిస్టర్ బ్రిడ్జికి ఫార్ములా బీట్స్టోన్ బ్రిడ్జ్కి ఇదేమో ఓమ్స్ లా ఇదిగోండి సిగ్మా ఐ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఐఆర్ అన్నా కూడా వోల్టేజ్ మైనస్ వోల్టేజ్ అంటే 0 అయిపోద్ది సో సిగ్మా బి అన్నా లేకపోతే సిగ్మా ఈ అన్నా రెండు 0నే ఓకేనా సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం అయితే ఓకేనా రైట్ నెక్స్ట్ చూద్దాం ఇఫ్ 3 రెసిస్టెన్సెస్ హూస్ వాల్యూస్ ఆర్ 3 వాల్యూస్ ఇచ్చాడు రెస్పెక్టివ్లీ కంబైన్డ్ ఇన్ ద సర్క్యూట్ దెన్ హౌ మెనీ ఈక్వలెంట్ రెసిస్టెన్సెస్ ఆఫ్ ది సర్క్యూట్ ఈజ్ పాసిబుల్ అన్నాడు ఎంత పాసిబుల్ అవుతుంది అని అడిగాడు అంటే ఎన్ని రకాల ఈక్వలెంట్ సర్క్యూట్స్ పాసిబుల్ అవుతాయి అని అడిగాడు రైట్ జాగ్రత్తగా చూడండి సార్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 3 రెసిస్టర్లు 1, 2, 3 అని ఇచ్చాడు ఇవి ఎలా కంబైన్ చేస్తే మనకి డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి సార్ అంటే జాగ్రత్తగా చూడండి నెంబర్ 1 ఫస్ట్ ఎలా కనెక్ట్ చేస్తున్నానంటే ఇదిగో 3 రెసిస్టర్లు సిరీస్లో కనెక్ట్ చేశా ఇప్పుడు 1, 2, 3 ఇప్పుడు నాకు ఒక ఈక్వలెంట్ వాల్యూ వస్తుంది 3 + 2 + 1 ఎంత 3, 4, 5, 6 అనేది వస్తుంది రెండో కాంబినేషన్ ఈ 3 రెసిస్టెన్స్లు ఎలా కనెక్ట్ చేశానంటే ఇదిగోండి ఇక్కడ ఒకటి మళ్ళీ ఇక్కడ ఒకటి మళ్ళీ ఇక్కడ ఒకటి ఇలా 3 చేసా 1, 2, 3 ఇప్పుడు నాకు ఒక ఈక్వలెంట్ వాల్యూ వస్తుంది 1/1 + 1/2 + 1/3 చేస్తే నాకు ఒక ఈక్వలెంట్ వాల్యూ వస్తుంది మూడో పాయింట్ చూడండి ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ ఒక రెసిస్టర్ పెట్టా ఇక్కడ ఒక రెసిస్టర్ పెట్టా ఇక్కడ ఒక రెసిస్టర్ పెట్టా ఇప్పుడు ఇక్కడ 2 ఇక్కడ 3 ఇక్కడ 1 అన్న ఇప్పుడు కూడా నాకు ఒక ఈక్వలెంట్ వస్తుంది ఇలాగే మళ్ళీ 4th కూడా చూడండి ఇక్కడ నేను ఇలాగే పెట్టి ఇక్కడ ఒక రెసిస్టర్ పెట్టా ఇక్కడ ఒక రెసిస్టర్ పెట్టా ఇక్కడ 2 పెట్టా ఇక్కడ 1 ఇక్కడ 3 ఇప్పుడు కూడా మారిపోద్ది ఇలా నేను అన్నీ చేసుకుంటూ పోవాలి అంటే 3 ఇచ్చాడు కాబట్టి బాగానే ఉండిద్ది నేను కావాలంటే నిదానంగా గీసుకుంటూ వెళ్తా ఒకవేళ 4, 5 ఇచ్చాడు అనుకోండి పాసిబుల్ అవుతుందా అన్ని గీయగలమా గీయలేం కాబట్టి దీనికి ఇలా ఏదైనా ఒక రెసిస్టర్లు ఇచ్చేసి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వాల్యూ కట్టండి ఎన్ని రకాలు వస్తాయి ఇదిగోండి ఇదొక రకం ఇదొకటి ఇలా నేను మార్చుకుంటూ వెళ్తే ఎన్ని వస్తాయి 3 రెసిస్టెన్స్లతో అంటే దానికి ఒక ఈక్వలెంట్ రెసిస్టెన్స్కి ఫార్ములా ఉంది అదే 2n 2n ఈ ఫార్ములా గుర్తుంటే మనం ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు వచ్చినా చేయొచ్చు సార్ n అంటే ఏంది సార్ అంటే నెంబర్ ఆఫ్ రెసిస్టెన్సెస్ సో ఇప్పుడు చూడండి జాగ్రత్తగా సో 2 కదా ఇచ్చింది 2 అంటే 8 సో ఆన్సర్ 8 అంటే ఇప్పుడు నేను 4 గీసా ఇంకా ఇలా ఎన్ని గీయొచ్చు నువ్వు అంటే ఇంకొక 4 గీయొచ్చు ఆ 4 గీసినా కూడా నీకు డిఫరెంట్ ఈక్వలెంట్ రెసిస్టెన్సెస్ వస్తూనే ఉంటాయి ఓకేనా సో టోటల్గా ఈ ఫార్ములా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి అంటే ఏవైనా రెసిస్టెన్స్లు ఇచ్చి ఎన్ని ఇలాంటి ఈక్వలెంట్ రెసిస్టెన్సెస్ మనం గీయగలుగుతాం అన్నప్పుడు 2n ఫార్ములా యూజ్ చేసుకోవాలి ఓకేనా సో విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 22 వాట్ విల్ బి ది వాల్యూ ఆఫ్ కరెంట్ I4 ఇన్ ద గివెన్ సర్క్యూట్ అన్నాడు సో సర్క్యూట్లో I1 ఇచ్చాడు I2 ఇచ్చాడు ఇక్కడ ప్రింట్ మిస్టేక్ పడిందమ్మా I3 వాల్యూ 1 ఆంపియర్ ఇక్కడ I3 వాల్యూ ఎంత 1 ఆంపియర్ సో I4 కనుక్కోమన్నాడు I5 20 ఆంపియర్స్ ఇచ్చాడు ఈ సర్కిల్స్లో ఇచ్చిన యాంగిల్స్ అన్నీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇవన్నీ ఒక నోడ్ దగ్గర కలుస్తున్నాయి కాబట్టి నువ్వు ఇక్కడ ఏం అప్లై చేయొచ్చు KCL అప్లై చేయొచ్చు సో KCL నువ్వు అప్లై చేస్తే జాగ్రత్తగా చూడండి KCL నువ్వు అప్లై చేస్తే మీకు ఆల్రెడీ స్టేట్మెంట్ తెలుసు ఏంటిది ఇన్కమింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్స్ సో ఇన్కమింగ్ కరెంట్స్ ఏమేంటి చూడండి I1 ప్లస్ ఇన్కమింగ్ కరెంట్స్ I5 ఈజ్ ఈక్వల్ టు I2 ప్లస్ I3 ప్లస్ I4 I1 ఎంత 2 ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు I2 ఎంత 15 ప్లస్ I3 ఎంత 1 ఆంపియర్ ప్లస్ I4 ఎంత కనుక్కోవాలి డైరెక్ట్గా I4 దట్ ఈజ్ ఈక్వల్ టు 22 ఈజ్ ఈక్వల్ టు 15 ప్లస్ 1 16 ప్లస్ I4 దట్ ఇంప్లైస్ I4 ఈజ్ ఈక్వల్ టు 22 మైనస్ 16
సో 16లో 4 5 6 సో 6 ఆంపియర్స్ సో విచ్ ఈజ్ ఆన్సర్ 4 డైరెక్ట్గా క్వశ్చన్ రామ్మా డైరెక్ట్ ఆన్సర్ అది ఏంటంటే సింపుల్ టాపిక్ ఇక్కడ ఏంటిదంటే కేసీఎల్కి ఇన్కమింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు అవుట్ గోయింగ్ కరెంట్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫర్ ఏ గివెన్ వోల్టేజ్ 4 heating coils will produce minimum heat when connected in అన్నాడు జాగ్రత్తగా చూడండి ఎలా కనెక్ట్ చేస్తే మనకి ఈజీగా ఆ మినిమం హీట్ అనేది ప్రొడ్యూస్ అయ్యిద్ది అంటున్నారు సో మీకు తెలుసు H ఈజ్ ఈక్వల్ టు I²RT దీని నుంచి H ఈజ్ ఈక్వల్ టు మనం V²/R ఇంటూ టీగా రాసుకోవచ్చుగా ఎందుకు V అంటే ఏంటిది I ఇంటూ R సో ఆటోమేటిక్గా I ఇంటూ R లో కనెక్ట్ చేసుకుంటే V²/R ఇంటూ T ఇప్పుడు జాగ్రత్తగా చూడండి వోల్టేజ్ గురించి మాట్లాడుతున్నాడు వోల్టేజ్ ఏంది ఇదిగోండి స్క్వేర్ డివైడెడ్ బై రెసిస్టెన్స్ సో రెసిస్టెన్స్ ఇక్కడ ఎక్కువ అయితే హీట్ అనేది ఇక్కడ మనకి తగ్గుతుంది అన్న ఫార్మాట్ వచ్చింది ఎప్పుడు ప్యారలల్లో ఉన్నప్పుడు సో ఇక్కడ మనం ఆన్సర్ చూడండి మినిమం హీట్ ఎప్పుడు వస్తుంది అంటే రెసిస్టెన్స్ పెరిగింది అనుకోండి హీట్ తగ్గుతుంది ఇప్పుడు ఎప్పుడైతే మనకి రెసిస్టెన్స్ పెరిగిద్ది హీట్ తగ్గాలి అంటే మనకి ఎలాంటి కాంబినేషన్స్ ఉండాలి అనేది ఇంపార్టెంట్ జాగ్రత్తగా చూడండి అన్నీ కూడా సిరీస్లో ఉన్నాయి అనుకోండి మనకి టోటల్ రెసిస్టెన్స్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది టోటల్ రెసిస్టెన్స్ వాల్యూ ఇంక్రీజ్ అయితే ఇదిగోండి రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయితే హీట్ అనేది మనకి ఇక్కడ ఇచ్చిన ఫార్ములా ప్రకారం మనకి రెడ్యూస్ అవుతుంది మనకు కూడా కావాల్సింది అదే మినిమం హీట్ కాబట్టి ఆన్సర్ ఆల్ ఇన్ సిరీస్ అన్ని సిరీస్లో పెట్టుకుంటే మనకి ఏమైంది సార్ అంటే టోటల్ రెసిస్టెన్స్ పెరుగుతుంది రెసిస్టెన్స్ పెరిగింది అంటే ఆటోమేటిక్గా మనకి హీట్ అనేది మినిమంగా వస్తుంది ఒకవేళ ఇదే క్వశ్చన్ని ఇంకొక రకంగా అడుగుతాడమ్మా ఎలా అంటే ఇదిగోండి ఇక్కడ మ్యాక్సిమం హీట్ అంటాడు సేమ్ ఇదే ఇస్తాడు మ్యాక్సిమం హీట్ కావాలి అంటే ఎలా కనెక్ట్ అవ్వాలి అని కూడా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది సో మ్యాక్సిమం హీట్ రావాలంటే రెసిస్టెన్స్ తగ్గాలి తగ్గితే హెచ్ ఎక్కువ అవుతుంది రెసిస్టెన్స్ ఎక్కడ తగ్గుతుంది ప్యారలెల్లో ఒకవేళ ఇక్కడ మ్యాక్సిమం అన్నాడు అనుకోండి అప్పుడు నీకు ఆన్సర్ ఏమైంది అంటే ప్యారలల్ అవుతుంది కానీ వాడు మినిమం అన్నాడు మనకేమైంది ఇక్కడ సిరీస్ అవుతుంది సార్ ఇక్కడ ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా రెసిస్టెన్సెస్ని సిరీస్లో కానీ కనెక్ట్ చేస్తే టోటల్ ఏమైంది అంటే ఇంక్రీజ్ అవుతుంది రెసిస్టెన్స్ వాల్యూ బాగా పెరిగిపోతుంది ఎందుకంటే యాడ్ చేస్తాం కాబట్టి ఒకవేళ రెసిస్టెన్సెస్ని ప్యారలల్లో కనెక్ట్ చేస్తే 1/, అవుతుంది కాబట్టి టోటల్ రెసిస్టెన్స్ ఈక్వలెంట్ అనేది తగ్గుతుంది సో ఈ పాయింట్ని బేస్ చేసుకొని మనం దీనికి ఆన్సర్ చేసాం రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ 100 coulombs ఆఫ్ చార్జ్ passes through a conductor in 25 seconds the current in the conductor is direct question మనకి తెలిసిందే Q is equal to IT that implies I is equal to Q by T that implies 100 divided by 25 which is 4 amperes అంతేగా 25 అంటే 4 amperes అనేది డైరెక్ట్ ఫార్ములా సో I is equal to Q by T or Q is equal to IT అనేది మనం క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా రైట్ నెక్స్ట్ ప్రాబ్లమ్ అండ్ లాస్ట్ చూడండి if the capacitor of 0.2 microfarad capacitor is charged at 8 volts then the energy stored very important amma capacitor lo energy stored ki formula half CV². ఒకవేళ ఇండక్టర్ లో అడిగాడు అనుకోండి హాఫ్ LI². ఈ రెండు చాలా ఇంపార్టెంట్ మనల్ని ఇక్కడ కెపాసిటర్ అడిగాడు కాబట్టి డైరెక్ట్గా C ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ C వాల్యూ ఎంత ఇచ్చాడు 0.2 ఇంటూ మైక్రో అన్నాడు కదా 10⁻⁻6 ఇంటూ హాఫ్ C ఇంటూ V ఇంటూ V² అంటున్నాడు కదా 8 ఇంటూ 8 సో 2 1s 2 4s దట్ ఇంప్లైస్ జాగ్రత్తగా చూడండి 0.2 ఇంటూ 4 ఇంటూ 8 ఇంటూ 10⁻⁻6 దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి 8 2s 16 కదా 1.6 ఇంటూ 4 అంటే 6.4 ఇంటూ 10⁻⁻6 జౌల్స్ అని వస్తుంది విచ్ ఈజ్ ఆన్సర్ 2 ఓకేనా రైట్ సో దీంతో మనకి ఈ సెషన్ కంప్లీట్ చేసుకుంటున్నాం ఈ
పాయింట్స్తో పాటు మనం ఏదైతే ఎక్స్ట్రాగా చెప్పుకున్న పాయింట్స్ ఉన్నాయో ఇవి కూడా మనం క్లారిటీగా మైండ్లో పెట్టుకుంటే రేపు మనకు ఇచ్చే ఎగ్జామ్లో కనీసం ఒక 4 to 5 క్వశ్చన్స్ డెఫినెట్గా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్.